డ్రైవరు షిఫ్ట్ 12:30కి మారాడంట. అంటే ఏదైనా అది ఎంక్వైరీ చేస్తున్నారండి పోలీసులు. అందరూ కూడా బాగానే ఉన్నారండి. కొంత ఇద్దరు ముగ్గురికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళని నియర్ బై వాళ్ళ పేరెంట్ వాళ్ళ రిలేటివ్స్ ఏమంటున్నారంటే మేము అక్కడికి తీసుకెళ్ళి వైద్యం చేయించుకుంటాం అంటున్నారు. బట్ వాళ్ళు కనుక కదలేని పొజిషన్ ఉంటే కనుక విజయవాడ తీసుకెళ్తాం. ఇటు మీకు ఇక్కడ నుంచి చింతూరు నుంచి రాజమండ్రి ఎంత జర్నీయో ఇటు నుంచి విజయవాడ కూడా అంతే జర్నీ. సో విజయవాడ తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో కూడా మెరుగైన వైద్యం ఇస్తాం. ఘాటీ రోడ్ ఘాటీలో సింగిల్ రోడ్ ఉన్నప్పుడు ప్రొటెక్షన్ వాళ్ళు రాళ్లతో వేశారు. ఎప్పుడైతే డబల్ రోడ్ అయిందో ప్రొటెక్షన్ వాళ్ళు క్రాస్ రోడ్ దగ్గర బస్సు బోల్తా పడి సుమారుగా 9 మంది మృతి చెందడం, అందులో 10 మందికి తీవ్ర గాయాలు అవ్వటం మనందరికీ కూడా తెలుసు. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో సింహాచలం వెళ్ళి, సింహాచలం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఒక బస్ బుక్ చేసుకొని రావడం జరిగింది. మ్యాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు, కొంతమంది బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది పలమనేరు టౌన్ నుంచి కూడా ఉన్నారు. సో ఓవరాల్గా 37 మెంబర్స్ విత్ డ్రైవర్తో కలిపి 37 మెంబర్స్ అందులోని ప్రయాణం చేస్తున్నారు. 2 డ్రైవర్లతో కలిపి అందులోని 9 మంది మృతి చెందడం జరిగింది. అందులో పలమనేరు టౌన్ నుంచి ఒక 2, చిత్తూరు టౌన్ నుంచి ఒక 2, అదేవిధంగా తిరుపతి నుంచి ఒకరు, తెనాలి నుంచి ఒకరు, బెంగళూరు నుంచి ఒకరు, ఇంకొక బెంగళూరు నుంచి ఇంకొకరు. ఓవరాల్గా నరసింహపల్లి విలేజ్, తానవనంపల్లి మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి ఒకరు. అంటే ఓవరాల్గా 5 మహిళలు, 4 పురుషులు ఇందులో చనిపోవడం జరిగింది. చాలామంది అక్కడ క్షతగాత్రులను చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళు చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మేము అందరం పడుకుని ఉన్నామమ్మ, పెద్ద మాకు ఆ టైంకి సిగ్నల్ కూడా లేదు.